హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు మనం ఈ సెషన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా పేపర్ 1లోను అదేవిధంగా పేపర్ 3లోను తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాలను ఇవ్వటం జరిగింది. ఈ రెండు పేపర్లో ఉన్నటువంటి పథకాలను తీసుకొని ఇక్కడ కేంద్ర రాష్ట్ర పథకాలు అనేటువంటి పేరుతోటి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అంటే రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి పథకాలను ఏ విధంగా అడుగుతున్నాడు, అదేవిధంగా ఏ విధంగా అడగటానికి అవకాశం ఉంది మొదలైన విషయాలన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా లేదా ఈ బిట్లన్నీ కూడా మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే చాలా టఫ్గా ఈ యొక్క బిట్లను అడగటం జరిగింది పథకాల్లో భాగంగా. మన అప్టెక్ జాబ్స్కి సంబంధించి కోర్సు వివరాలు ఒకసారి చూద్దాం. ఇందులో భాగంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 2 కోర్సులను మనం యాప్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. అవి ఫుల్ కోర్స్ అని అదేవిధంగా క్విక్ రివిజన్ అని 2 కోర్సులు ఉంటాయి. ఫుల్ కోర్సు 559 రూపాయలు అయితే క్విక్ రివిజను కేవలం 349 రూపాయలకే మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీని యొక్క వ్యాలిడిటీ 3 నెలలు మాత్రమే. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అంతకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి 3 నెలల వ్యవధితోటి ఈ విధంగా ఇవ్వటం జరిగింది. అంటే గతంలో 4000 రూపాయలు కొన్నటువంటి ఈ యొక్క గ్రూప్ 2 ఫుల్ కోర్సుని ఇప్పుడు మనకి కేవలం 559 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అక్కడ మీకు టెస్ట్లు, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కూడా గ్రూప్ 2 కోర్స్ అనేది మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. సేమ్ 559 రూపాయలు, 349 రూపాయలతోటి క్విక్ రివిజన్ మరియు ఫుల్ కోర్స్ అనేటువంటి కోర్సు రూపంలో. ఇక టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను కూడా ఎస్జిటి ఫుల్ సిలబస్ తోటి విత్ టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్ తోటి సహా మీకు ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మెథడాలజీస్ కూడా మీకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా వీటితో పాటుగా మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఫుల్ కోర్సులు మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూడండి, అక్కడ మీకు ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి నచ్చితే నెక్స్ట్ మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, మొదటి ప్రశ్న అనే దాన్ని చూద్దాం. మహాలక్ష్మి స్కీమ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్. ద ఎలిజిబుల్ ఉమెన్ ఆర్ ప్రొవైడెడ్. అంటే తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అనేది మహిళా సాధికారత పథకం. వాడే ఇచ్చేశారు స్టేట్మెంట్. అర్హులైన మహిళలకు దీని ద్వారా ఏమి సమకూరుతాయి అన్నాడు. సో మహాలక్ష్మి పథకం ద్వారా ఈ క్రిందించినటువంటి అంశాల్లో ఏమి సమకూరుతాయి అంటున్నాడు. ఏం సమకూరుతాయండి? ముందుగా ఏ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 2500 పర్ మంత్. నెలకు 2500 ఆర్థిక సహాయం. ఎస్, ఇది సమకూరుతుంది. నెక్స్ట్ బి, ఫ్రీ ఎడ్యుకేషన్ టు గర్ల్ స్టూడెంట్స్ సెక్యూరింగ్ అడ్మిషన్స్ ఇన్ హయ్యర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా. అంటే భారత ఉన్నత వృత్తి విద్యా సంస్థలలో ప్రవేశం పొందిన బాలికలకు ఉచిత విద్యా సౌకర్యం అంటున్నాడు. ఇది మనకి మహాలక్ష్మి పథకంలో భాగం కాదు కాబట్టి బి అనేది కాదు. ఇక సి, గ్యాస్ సిలిండర్ ఎట్ 500 రూపీస్. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభ్యత. రైట్, ఇది మహాలక్ష్మిలో మరొక ప్రధానమైనటువంటి అంశం. నెక్స్ట్ డి, ఫ్రీ తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఆర్టీసీ బస్ ట్రావెల్ అక్రాస్ ద స్టేట్ ఇన్ ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగు బసెస్. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్నటువంటి ఎక్స్ప్రెస్ మరియు పల్లె వెలుగు బస్సులలో రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణ సౌకర్యం అంటున్నాడు. సో చూడండి, ఇక్కడ పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ అన్నాడు, ఇంక మిగిలిన అడగలేదండి, ఓన్లీ ఇది అన్నాడు కాబట్టి ఇది కూడా రైటే. సో మనకి ఇచ్చినటువంటి అంశంలో భాగంగా ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకి ఈ యొక్క మొదటగా 2500 రూపాయలు నెలకి ఆర్థిక సహాయం, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఇక డి తీసుకుంటే కనుక ఆర్టీసీ బస్సుల్లో మనకి మహిళలకు ఉచిత ప్రయాణం అన్నాడు. సో కాబట్టి 3 ఏ ఉంది, అదేవిధంగా సి ఉంది, డి ఉంది, బి ఒక్కటే ఇక్కడ లేదు కాబట్టి ఏసిడి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఉన్నదండి ఏసిడి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ద తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇన్ తెలంగాణ. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇది కూడా మరొక స్కీమ్. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం తెలంగాణలోని ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది అని అడుగుతున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి
ఫస్ట్ వన్ ఏ, ద గోల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈజ్ టు అసిస్ట్ ద బిలో పావర్టీ లైన్ అంటే బీపీఎల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు సహాయం చేయటం ఈ పథకం యొక్క లక్ష్యం. ఎస్, దారిద్ర్య రేఖకు దిగునున్న వారికి యొక్క ఆర్థిక సహాయం అంటే మెడికల్ పరంగా సహాయం చేయటం అనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. రైట్, ఇది కరెక్ట్. దిస్ స్కీమ్ ఆఫర్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అప్ టు 8 lakhs పర్ హౌస్ హోల్డ్ పర్ ఇయర్. ఈ పథకం ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 8 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది 8 లక్షలు కాదు, ఎన్ని లక్షలు అంటే 10 లక్షలు. సో కాబట్టి ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం అనేది దారిద్ర్య రేఖకు దిగునున్న వారికి ఈ యొక్క ఆరోగ్య సౌకర్యాలు అందించడం కోసం రూపొందించింది. అదేవిధంగా ఈ ఆరోగ్యశ్రీ కిందకు వచ్చే వారందరికి కూడా 10 లక్షల వరకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది కుటుంబానికి సంవత్సరానికి. ఒక్కొక్కరికి కాదండి, కుటుంబానికి 10 లక్షలు మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ యొక్క ఆరోగ్యశ్రీలో భాగంగా. కాబట్టి 8 లక్షలు కాదు కాబట్టి సో ఏ ఒకటే ఆప్షన్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ ఓన్లీ, ఏ మాత్రమే ఇక్కడ ఇచ్చిందంటే రైట్ సార్. ఓకే, ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT అంటాం పాలసీ 2017 తెలంగాణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విధానం 2017 లక్ష్యాలు అని అడుగుతున్నాడు. ఏంటండి? టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ వర్త్ 10,000 crores అండ్ జనరేట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ టు 50,000 పీపుల్ ఇన్ ద నెక్స్ట్ 5 years. అంటే రాబో 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం మరియు 50,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం ఈ యొక్క తెలంగాణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పాలసీ 2017 యొక్క ఎయిమ్. రైట్, ఇది కరెక్ట్. నెక్స్ట్ బి, క్రియేట్ 4 zones ఈచ్ ఇన్ మేడ్చల్, మల్కాజిగిరి, కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్ ఫర్ ద డిప్లాయింగ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్ ద IoT స్పేస్. భావనల నిరూపణ కేంద్రాలు POCs అంటాం, భావనల నిరూపణ కేంద్రాలు POCs విస్తరణాభివృద్ధికి మేడ్చల్, మల్కాజ్గిరి, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కో దానిలో 4 మండలాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది, 4 జోన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషను. ముందుది ఫస్ట్ది ఏ కరెక్టు, రెండోది తప్పు. ఎందుకని? ఈ యొక్క భావనల నిరూపణ కేంద్రాల విస్తరణాభివృద్ధికి మేడ్చల్ కాదండి, హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో మనకి 5 జోన్లు చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 4 అన్నాడండి, 4 మండలాలు అన్నాడు. కాదు, ఈ 4 మండలాలు కాదండి, 5 మండలాలు చొప్పున ఆ 3 జిల్లాలు. ఏ 3 జిల్లాలండి? హైదరాబాద్, అదేవిధంగా వరంగల్ మరియు సిరిసిల్ల జిల్లాల్లో 5 జోన్లు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. కాబట్టి ఇక్కడ బి రాంగు, ఏ ఒక్కటే రైటు. కాబట్టి ఓన్లీ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఓన్లీ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో వీటి కోసం హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో 5 జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ 4th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ విత్ దేర్ రెస్పెక్టివ్ కీ పిల్లర్ నంబర్స్ ఆఫ్ ద తెలంగాణస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ 2020. తెలంగాణ కృత్రిమ మేధస్సు ఫ్రేమ్వర్క్ 2020లో దృష్టిలో సారింపబడిన క్రింది అంశాలను వాటికి సంబంధించిన మూల స్తంభాల సంఖ్యతో జతపరచండి అన్నాడు. ఇది చాలా 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 కాంప్లికేటెడ్గా ఇచ్చినటువంటి ప్రశ్న. మనకి ఈ యొక్క తెలంగాణ కృత్రిమ మేధ సదస్సుకు సంబంధించి 2020లో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఆ పిక్చర్కి సంబంధించి అంటే కీ పిల్లర్స్ అని చెప్పి ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఆ కీ పిల్లర్స్ చూస్తేనే మనం ఈ ప్రశ్నని ఈజీగా చేస్తాం. ఎందుకంటే వాస్తవంగా అక్కడ కీ పిల్లర్స్ అనే వాటిని 6 ఇవ్వటం జరిగింది. అయితే 6లో 1, 2, 3, 4, 5, 6 ఇట్లా 6 వరుసగా ఇవ్వటం జరిగింది. ఎక్కడ కూడా దానికి ప్రతిదానికి నెంబర్ అనేది ఇవ్వాల, కానీ పిక్చర్లో మనకి ఇండికేట్ చేయడం జరిగింది. ఇట్లా 6 బాక్సుల రూపంలో వాటిని చేయడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6 అని చేయడం జరిగింది. ఆ పిక్చర్స్లో ఉన్నటువంటి వాటిని ఇక్కడ కీ పిల్లర్స్గా మనం అడగడం జరిగింది. ఇది చాలా కాంప్లికేటెడ్గా అడిగినటువంటి ప్రశ్న. చూడండి, ఇక్కడ ఫోకస్ ఏరియాస్, దృష్టి సారించవలసిన అంశాలు, కీ పిల్లర్స్ అన్నాడు, మూల స్తంభాలు. ఏంటండి? స్కిల్లింగ్ అండ్ ఎడ్యుకేషన్, నైపుణ్యత మరియు విద్య, గవర్నెన్స్, ఎథిక్స్ అండ్ ప్రైవసీ, పాలన, నైతికత మరియు గోప్యత, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, పరిశోధన మరియు ఆవిష్కరణ. ఇక 4 ఎనేబులింగ్ అడాప్టేషన్ అండ్ కమ్యూనిటీ కొలాబరేషన్, దత్తతకు అనుమతి మరియు సమూహ సహకారం అన్నాడు.
ఇక్కడ ఏమన్నాడండి కీ పిల్లర్స్ అని చెప్పి 03, 01, 05, 02, 04 ఇచ్చాడు. అంటే 5 ఇచ్చాడు. ఇక్కడేమో 4 ఇచ్చాడు. ఇవేమో కీ పిల్లర్స్ అని 5 ఇచ్చాడు. వాస్తవంగా కీ పిల్లర్స్ ఎన్ని ఉండాలి? 6 ఉండాలి. అదే 6 కీ పిల్లర్స్ ఉంటాయి. ఇది ఫ్రేమ్వర్క్లో పేర్కొన్న దాని ప్రకారం మన గవర్నమెంట్ వెబ్సైట్లో చూస్తే అదే దొరికింది. సో కాబట్టి ఇక్కడ ఈ రకంగా అడిగాడు. ఒక్కసారి మీకు నేను చూపిస్తాను చూడండి. ఆ కీ పిల్లర్ చూస్తే మీకు ఈజీగా అర్థమైంది. ఎందుకంటే దీనిని మనం అర్థం చేసుకోవాలంటే ముందు ఆ పిక్చర్ చూస్తే ఈజీగా మనకి అర్థమైంది. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఈ పిక్చర్స్లో ఏమి ఇచ్చారండి? ఏఐ ఫ్రేమ్వర్క్ అని చెప్పి ఈ ఏఐ ఫ్రేమ్వర్క్ సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఏంటంటే అవి ఇచ్చిన ఆబ్జెక్టు ఇక్కడ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ HPAIC అని ఇచ్చాడు ఫస్ట్ది. రెండోది స్కిల్లింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. గవర్నెన్స్, ఎథిక్స్ అండ్ ప్రైవసీ ఇచ్చాడు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇచ్చాడు. అదేవిధంగా ఎనేబులింగ్ అడాప్టేషన్ అండ్ కమ్యూనిటీ కొలాబరేషన్ ఇచ్చాడు. ఈ 5 మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 6 ఉంటే ఈ 6లో ఏమి ఇవ్వలేదయ్యా అంటే మనకి డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అండ్ HPAIC అనేది ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ మనకి ఏఐ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది కూడా ఇవ్వలేదు. సో ఈ 2 మనకి ఇవ్వలేదు. మిగిలినటువంటి 4ని ఒకటి అడగటం జరిగింది. అర్థమైందండి? అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఈ బొమ్మని మనం దీన్ని 1 అనుకోవాలి, దీన్ని 2 అనుకోవాలి, దీన్ని 3 అనుకోవాలి, దీన్ని 4, ఇది 5, ఇది 6. ఈ 6 వాస్తవంగా కీ పిల్లర్స్. అయితే మనకి ఎన్ని ఇచ్చాడు? ఆప్షన్లో 4 ఇచ్చాడు ఆ కీ పిల్లర్స్. ఏమేమి ఇచ్చాడు 4 అంటే స్కిల్లింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు, గవర్నెన్స్, ఎథిక్స్ అండ్ ప్రైవసీ ఇచ్చాడు, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇచ్చాడు, అదేవిధంగా ఎనేబులింగ్ అడాప్టేషన్ అండ్ కమ్యూనిటీ కొలాబరేషన్ ఇచ్చాడు. ఈ 4 మనకి ఇచ్చాడు. కానీ ఇక్కడ కీ పిల్లర్స్ అని చెప్పి 5 ఇచ్చాడు. ఇప్పుడు మా 4ని 5కి మనం చూజ్ చేసుకోవాలి. అర్థమైందండి? సో దీన్ని బేస్ చేసుకుంటేనే మనకు అక్కడ ఆన్సర్ వచ్చేసింది. కాబట్టి మనం దీన్ని అనుసరించి ఆన్సర్ పెట్టుకో. అంటే నేను ఇది చూపించడం చెప్పడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ ఎంత డెప్త్గా అడుగుతున్నాడో. ఎప్పుడో 2020లో ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కీ పిల్లర్స్ ఏంటి అని అడిగాడు. ఇవి కీ పిల్లర్స్. ఇవన్నీ కూడా పిల్లర్స్ అని చెప్పి ఇట్లా ఇచ్చాడు ఫ్రేమ్వర్క్. చూడండి. ఇన్ అన్ ఎఫర్ట్ టు పొజిషన్ తెలంగాణ యాజ్ ఏ గ్లోబల్ హబ్ ఆఫ్ ఏఐ అండ్ achieve the above discussed objectives, government consulted various stakeholders from industry, academia, civil society, startups and other domain experts to come up with the state's strategy which is summarized in the following framework. So pillars are అని చెప్పి ఈ మొత్తం ఇవ్వడం జరిగింది. దీన్ని తీసుకొచ్చి మన ప్రశ్న అడిగాడు. అంటే అంత డెప్త్గా అడుగుతున్నాడు. ఈ యొక్క పథకాలను కూడా ఇది కరెంట్ అఫైర్స్లో పెట్టుకోవచ్చు లేదా పథకాల భాగంగా చదువుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఇలా ఫోకస్ ఏరియాస్, దృష్టి సారించవలసిన అంశాలు, కీ పిల్లర్స్, మూల స్తంభాలు. మరి ఈ మూల స్తంభాలు ఏం చెప్పుకున్నామండి? బాక్స్లో ఇవ్వడం జరిగింది కదా. ఈ బాక్స్ మనం తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6 అంటే ఇవి మనకి కీ పిల్లర్స్గా ఆ బాక్స్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఆన్సర్ చేయడానికి. కాబట్టి మనకి ఈ ఫోకస్ ఏరియాస్ను ఆర్డర్ ఆఫ్ కీ పిల్లర్స్ కన్నా తీసుకుంటే మనకి మొదటగా స్కిల్లింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది. అంటే నైపుణ్యత మరియు విద్య. మరి నైపుణ్యత విద్య అనేది ఈ బాక్స్లో మనకి ఎక్కడ పెట్టారయ్యా అంటే 2లో పెట్టడం జరిగింది. అంటే ఈ బాక్స్ 2లో పెట్టడం జరిగింది. అందుకని ఏకి 4 ఆప్షన్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత గవర్నెన్స్, ఎథిక్స్ అండ్ ప్రైవసీ, పాలన, నైతికత మరియు గోప్యత అనేది ఇది ఎక్కడ పెట్టారయ్యా అంటే మనకి 3లో పెట్టారు. 3 అంటే ఏదండి? ఇగో 3. అర్థమైందండి? నెక్స్ట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, పరిశోధన మరియు ఆవిష్కరణలు. పరిశోధన మరియు ఆవిష్కరణలు ఎక్కడ పెట్టారండి? మనకి 4లో పెట్టారు. పరిశోధన అండ్ ఆవిష్కరణలు 4లో పెట్టారు. 4 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఇదిగోండి, ఇది 4లో పెట్టారు. ఈ 1ని 6ని వదిలిపెట్టేసి 2, 3, 4, 5 తీసుకున్నాడు. అవి తీసుకొని కీ పిల్లర్స్ అని పెట్టాడు. సో చూడండి ఎంత కన్ఫ్యూజింగ్గా చేశాడు. ఆ తర్వాత 4వది ఎనేబులింగ్ అడాప్టేషన్ అండ్ కమ్యూనిటీ కొలాబరేషన్, దత్తతకు అనుమతి మరియు సమూహ సహకారం. ఇది ఎక్కడ పెట్టారయ్యా అంటే మనకి 5లో పెట్టాడు. 5 ఎక్కడుందండి? ఇది 5లో పెట్టారు. కాబట్టి 2, 3, 4, 5 ఇటు 1, 6 తీసేశాడు. ఇట్లా మన అడిగాడు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏందయ్యా అంటే 4th one, A4, B1, C5, D3. సో ఇట్లా మనకి దీని గురించి అడగడం జరిగింది. చాలా కన్ఫ్యూజన్గా, చాలా ఇదిగా, అంతే ఎంత డెప్త్గా అడిగాడో చూడండి. నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ విత్ ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్స్ ఇన్ తెలంగాణ.
తెలంగాణలో ఈ క్రింది పథకాలను ఆ పథకాల లక్ష్యం ఉద్దేశంతో జతపరచండి అన్నాడు. ఇది కొంచెం అడిగిన అన్ని ప్రశ్నల్లో కల్లా అతి సులువైన బిట్ ఏదయ్యా అంటే ఇదేగానే కనపడింది. అది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. అంటే 4 ప్రశ్నలు కలిపి ఒక ప్రశ్నగా అడిగాడు. అదేంటయ్యా అంటే చూడండి, నేమ్ ఆఫ్ ద స్కీమ్ పథకం పేరు, ఎయిమ్ ఆబ్జెక్టివ్స్ లక్ష్యం మరియు ఉద్దేశం అన్నాడు. మొదటిది హరితహారం అన్నాడు. ప్రస్తుతానికి హరితహారానికి పేరు మార్చారండి. హరితహారాన్ని వన మహోత్సవం అని పెట్టుకున్నాం కదా మనం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా ఆరోగ్య లక్ష్మి, మహాలక్ష్మి, ఈ మొత్తం లక్ష్ములందరినీ ఇక్కడ అడిగారు. ఆ తర్వాత ఒకటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 2500 ఫర్ ఉమెన్, మహిళలకు 2500 ఆర్థిక సహాయం. మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం ఏంటంటే అంటే మహాలక్ష్మి, అంటే D1 అనేది తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ సెకండ్ వన్, న్యూట్రిషన్ మీల్ ఫర్ లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ బిలో 6 years. పాలిచ్చే తల్లులు మరియు గర్భిణీ స్త్రీలు మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలకు పౌష్టికాహారం అందించడం. ఇది ఆల్రెడీ చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇది 2 అంటే ఎస్సీ వచ్చేసి మనకి 2, ఆరోగ్య లక్ష్యం అంటే ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యం పెట్టేసుకున్నాం. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ బ్రైడ్స్ మ్యారేజ్ అంటే వధువు వివాహానికి ఆర్థిక సహాయం అందించడం. ఆర్థిక సహాయం వివాహం కళ్యాణం, ఇదిగోండి అది బి వచ్చేసి 3 ఉంది. ఇక హరితహారం ఉంది. ఇక్కడ మనకి హరితహారం ఏంటయ్యా, ఇంక్రీజ్ ట్రీ కవరేజ్ అప్ టు 33%. అంటే రాష్ట్రంలో ఈ యొక్క అడవులను లేదా చెట్ల యొక్క ఉత్పత్తిని మొత్తం 33% వరకు పెంచాలన్నారు. సో కాబట్టి హరితహార లక్ష్యం ఇది ఒకటి. సో కాబట్టి ఏ వచ్చేసి 4 ఉంది. సో ఈ విధంగా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవ్వటం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చండి, A4 B3 C2 D1. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 6th క్వశ్చన్, which of the following statements related to MGNREGA are true? MGNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీన్ని యాక్ట్ చేశారు కాబట్టి ఏ అంటే యాక్ట్ కిందకి వచ్చేసింది. అంటే MGNREGAకి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైంది ఒప్పు అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ ఇన్ రూరల్ ఏరియాస్ బై ప్రొవైడింగ్ అట్లీస్ట్ 100 days ఆఫ్ గ్యారంటీడ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్. కరెక్ట్. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధి హామీ వేతనాన్ని అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధి భద్రత పెంపొందించడం దీని లక్ష్యం. ఎస్, ఇది కరెక్టే దీనికి సంబంధించి. అదేవిధంగా ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ పర్సనల్ డ్యూరబుల్ అసెట్స్ సచ్ యాజ్ పక్కా హోమ్స్ ఫర్ ఇండివిడ్యువల్ బెనిఫిషరీస్, రోడ్స్, కెనాల్స్ ఎక్సెట్రా. వ్యక్తిగత లబ్ధిదారుల కోసం పక్కా గృహాలు, రోడ్లు, కాలువలు మొదలైనటువంటి వ్యక్తిగత మరికొన్ని ఆస్తులను సృష్టించడం దీని లక్ష్యం అంటున్నాడు. ఇక్కడే మనని కన్ఫ్యూజ్ చేశాడు. ఇవన్నీ కరెక్టే. అయితే వ్యక్తిగత పక్కా హౌసు కాదు. వ్యక్తిగత ఇళ్ల నిర్మాణంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో పనులు ఉండవు. రోడ్ల నిర్మాణంలో ఉంటాయి, కాలువల నిర్మాణంలో ఉంటాయి, మొదలైన వాటిలో ఉంటాయి. కానీ వ్యక్తిగత లబ్ధిదారుల కోసం పక్కా గృహాల నిర్మాణానికి ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన లేబర్ను ఉపయోగించుకోరు. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్గా అడిగాడు. కాబట్టి బి కాదు. ఇక సి, అండర్ ది స్కీమ్ లేబర్ ఇంటెన్సివ్ వర్కర్స్ ఆర్ ప్రిఫర్డ్. ఈ పథకం కింద శ్రమ సాంద్రత పనులకు ప్రాధాన్యత ఇస్తారు. సో కాబట్టి ఇది కూడా మనకి రైటే, శ్రమ సాంద్రత పనులకు రైట్ ఇస్తారు. కాబట్టి మనకి ప్రధానంగా ఏసి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. కాబట్టి 1 రైట్ ఆన్సర్. ఏ మరియు సి అనేది రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకు సంబంధించి. నెక్స్ట్ 7th ప్రశ్న, ఇన్ జూన్ 2024 విచ్ ఇన్స్టాల్మెంట్ అండర్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వాజ్ రిలీజ్డ్. జూన్ 2024లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎన్నో విడత విడుదల చేయబడింది. అంటే నిధులు ఎన్నో విడత నిధులు విడుదల చేయబడింది. 16th ఇన్స్టాల్మెంట్స్, 17th ఇన్స్టాల్మెంట్స్, 14th ఇన్స్టాల్మెంట్స్ అండ్ 15th ఇన్స్టాల్మెంట్స్. చూడండి, ఇది డైరెక్ట్గా అడిగాడు కానీ ఇది కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ఇన్ జూన్ 2024 విచ్ ఇన్స్టాల్మెంట్ అండర్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వాజ్ రిలీజ్డ్. జూన్ 2024 పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎన్నో విడత విడుదల చేయబడిందంటే 17వ విడత జూన్ 18న 2024లో మనకి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది విడుదల చేయబడింది. ఎన్నోది అంటే 17వది. చూడండి, ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారానే రాష్ట్రాల్లో ఎకరానికి మనకి ఆంధ్రప్రదేశ్లో 13,500 రూపాయలు ఇవ్వబోతున్నారు కదండి. ఆ 13,500 రూపాయల్లో భాగంగానే ఈ యొక్క
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు నిధులు కేటాయించడం జరుగుతుంది 3 విడతలుగా. ఇది డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకే ఇవ్వడం జరుగుతుంది. దానికి మన రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంత కలిపి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఒక 7,500 కలిపి 13,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనిని కూడా 3 విడతల్లో ఇస్తారు. మొదటి విడత తీసుకుంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో 13,500 గాను 7,500 రూపాయల మొదటి విడతలో ఇస్తారు. అది మే నెలలో ఇస్తారు. అంటే నైరుతి ఋతుపవనాలకు ముందు, ఖరీఫ్ కాలానికి ముందు. అదేవిధంగా రబీ కాలానికి ముందు అక్టోబర్లో మరొక 4,000 ఇస్తారు. అదేవిధంగా సంక్రాంతి పండగకి జనవరి నెలలో మరొక 2,000 ఇస్తారు. ఈ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలకి అదనంగా మరికొంత కలిపి మన రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా రైతులకు, ప్రత్యేకంగా సన్న చిన్నకారు రైతులకు ఈ యొక్క ఆర్థిక సహాయం అందించడం అనేది జరుగుతుంది ఈ పథకం ద్వారా. అంటే అటు కేంద్ర ప్రభుత్వ నిధులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి రైతులకు లబ్ధి చేకూరే విధంగా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటాం. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి. యాజ్ పర్ టైమ్ యూజ్ సర్వే జనవరి అండ్ డిసెంబర్ 2019, చూడండి 2019 సర్వే గురించి అడిగారు. కండక్టెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, the percentage of female involved in both rural and urban India in unpaid domestic service by devoting about 5 hours per day was. అంటే చూడండి, గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన కాల ఉపయోగిత సర్వే అంటే ఎంత టైం ఉపయోగిస్తున్నారు, కాల ఉపయోగిత సర్వే జనవరి డిసెంబర్ 2019 ప్రకారం చెల్లింపు లేని గృహ సేవల కొరకు రోజుకు 5 గంటల వరకు సమయం కేటాయించే మహిళల శాతం, వాళ్ళకి డబ్బులు ఉండవు కానీ 5 గంటల వరకు వాళ్ళు తమ సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. అంటే భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉంది అని అడుగుతున్నాడు. అంటే డబ్బులు ఇవ్వకుండానే వాళ్ళు టైం స్పెండ్ చేసేటటువంటి కాలం, ప్రత్యేకంగా మహిళలు 60%, 75%, 70%, 80%. ఎంతయ్యా అంటే ఆశ్చర్యకరంగా 80% మంది మహిళలకు ఈ విధంగా 5 గంటల కంటే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉన్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే గనక 82.1%, అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 79.2%. అంటే యావరేజ్గా తీసుకుంటే 80% మంది మహిళలు సమయాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే చెల్లింపు లేని గృహ సేవల కొరకు రోజుకు 5 గంటల వరకు సమయం వెచ్చిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మహిళలకు జీతం భత్యం లేకుండా అంటాం కదా, జీతం భత్యం లేకుండా 5 గంటలు వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ఆ కష్టానికి ఈ యొక్క జీతమే లేదు, చెల్లింపులు అనేవి లేవు అని చెప్పి ఈ సర్వే వెల్లడించింది. అది 80%. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత అంటే 82.1%, పట్టణాల్లో ఎంత అంటే 79.2%. యావరేజ్గా మన ఇండియాలో 80% మహిళలు ఈ విధంగా ఉన్నారు. నెక్స్ట్ 9th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఉమెన్ members of the rural poor families by mobilizing them into self help groups, SHGs అంటాం కదా. అంటే గ్రామీణ పేద కుటుంబాల్లోని మహిళా సభ్యులను స్వయం సహాయక బృందాలుగా సమీకరించడం ద్వారా స్వయం ఉపాధి కల్పించే పథకం ఏది అని అడుగుతున్నాడు. అంటే గ్రామీణ పేద కుటుంబాలని మహిళా సభ్యులను స్వయం సహాయక బృందాలుగా సమీకరించడం ద్వారా స్వయం ఉపాధి కల్పించే పథకం ఏది అంటున్నాడు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన. ఇదేంటండి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానత కోసం ఉంది కాబట్టి మహిళలకు దీనికి ఏం సంబంధం లేదు, కాబట్టి ఇది కాదు. అదేవిధంగా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఈ గ్రామీణ స్వయం ఉపాధి మరియు శిక్షణా సంస్థలు, ఇవి స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చేటటువంటి సంస్థలు, ఇది కూడా మహిళలకి వీళ్ళకి సంబంధం లేదు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్, SPMRM అంటాము. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ఇది దేనికి సంబంధించిందండి? ఇది అటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రూర్బన్ అన్నాడండి, రూరల్ మరియు అర్బన్ కలిపి రూర్బన్ అన్నాడు, కాబట్టి ఇది కూడా కాదు. ఇక దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్, NRLM అంటారు. దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఇది ఈ యొక్క మహిళలకు స్వయం సహాయక బృందాలుగా సమీకరించడం ద్వారా స్వయం ఉపాధి కల్పించేటువంటి పథకము ఇది. కాబట్టి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఇదే మహిళలకు, గ్రామీణ పేద కుటుంబాలోని మహిళా సభ్యులకు స్వయం సహాయక బృందాలుగా సమీకరించడం ద్వారా వారికి స్వయం ఉపాధి కల్పించే పథకము ఇది. అంటే మహిళలకు ఉద్దేశించినటువంటి పథకం ఇది. మిగిలినటువంటి 3 వేరే వేరే పథకాలు కాబట్టి అవి కాదు. రైట్ ఆన్సర్ 4. ఓకే, రైట్. 10వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అటల్ మిషన్ ఫర్ అర్బన్ రిజువనేషన్
అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, దాన్ని మనం అమృత్ అంటాం. చాలా ఇంపార్టెంట్. అమృత్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. అంటే పట్టణ పునరుజ్జీవనం మరియు పట్టణ పరివర్తన కోసం అటల్ మిషన్ గురించి క్రింది వాక్యాలలో ఏది సరైనది లేదా ఒప్పు అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ఏ. ద మిషన్ ఎయిమ్స్ టు మేక్ సిటీస్ వాటర్ సెక్యూర్ త్రూ సర్క్యులర్ ఎకానమీ ఆఫ్ వాటర్. అంటే నీటి యొక్క సర్క్యులర్ ఎకానమీ ద్వారా నగరాలను నీటి భద్రత నగరాలుగా మార్చడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. అసలు అమృత్ అంటేనే నీటి సమస్యను తీర్చడం కోసం రూపొందించిన పథకం, కాబట్టి ఏ రైట్. ఇక బి, వాటర్ బాడీ మ్యాపింగ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేజల్ సురక్ష అండర్ అమృత్. అంటే అమృత్ కింద జలాశయాలు వాటర్ బాడీస్ గుర్తింపు అనేది పేజల్ సర్వేక్షణ యొక్క బాధ్యత. ఇది కూడా కరెక్టే. సో కాబట్టి ఇచ్చినటువంటి 2 ఆప్షన్స్ కరెక్టే కాబట్టి అమృత్కు సంబంధించి ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కళ్ళకి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ఈ అమృత్ అనేది అంటే పట్టణ పునరుజ్జీవనం మరియు పట్టణ పరివర్తన కోసం. సో కాబట్టి ఈ 2 పట్టణాలకు సంబంధించినవి, గ్రామీణ ప్రాంతాలు కాదు. కాబట్టి మంచినీరు అందరికీ అందించాలని, అదేవిధంగా పట్టణాల్లో కూడా మ్యాపింగ్ వేసేసి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, గట్టులు ఉన్నాయని చెప్పి వాటిని పరిరక్షించడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకని ఏ, బి 2 కరెక్ట్ అనియే. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఓకే, మరికొన్ని ప్రశ్నలను రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.